ఆ దండ యొక్క ఎఫెక్ట్ వస్తుందండి. మీకు తెలుసండి, మాకు తెలుసండి. ఆ కారణం చేత దాని యొక్క ధర్మశాస్త్రం అలా వాడు జాగ్రత్తగా చూస్తూ చూస్తూ కొంతకాలానికి వాడితో చెప్పలేక ప్రభుగారు పడుకునే మంచానికి ఎదురకుండా గోడ మీద వ్రాసేట ఒక సెంటెన్స్, ఒక మాట. ఏమిటది? కేవలం ఆపదర్థం ధనం రక్షేత్తు అన్నాడు. ఆపత్తు కోసమని డబ్బుని జాగ్రత్త పెట్టుకోరా అని చెప్పాడు రాజుగారికి చెప్పినట్లుగా. అందుకోసమని ఆ మాట చెప్పకుండా, ఈయన మంత్రి గనక చెప్పేటువంటి అధికారం లేదు గనక ఆపదర్థం ధనం రక్షేత్తు అని రాశాడు ఒక పాదం సెంట్. దాని వెనకాతల ప్రభుగారు చూశాడు అన్నాడు, ఆపదర్థం ధనం రక్షేత్తోహో, ఎవరో కాదు మహాప్రభుడు, మనవాడే, కేవలం మంత్రి గారు గనక నాకేదో ఇబ్బంది కలుగుతుందేమో అని. ధనినామాపద కుతః అని రాశాడు. వాడే ధనవంతుడైతే వాడికి ఎక్కడొస్తుందిరా ఆపత్తు అన్నాడు. వాడే ధనవంతుడైతే వాడికి వచ్చేది ఏమిటి ఇంకా ఆపత్తు? ఆపదర్థం ధనం రక్షేత్తని రాశావు. ధనినాం ఆపద కుతః రెండో పాదం. ధనినాం ఆపద కుతః, ధనవంతుడికి కేవలం ఆపత్తు అంటూ లేదన్నాడు. సాచేదవగతా లక్ష్మీ మూడో పాదం రాశాడు. మళ్ళీ తిమ్మరసు గారు మంత్రి గారు సాచేదవగతా లక్ష్మీ, ఆ లక్ష్మీదేవి కనుక వెళ్ళిపోతే అన్నాడు. వెళ్ళిపోతే ఏమో ఎప్పుడు ఉంటుందండి నీ దగ్గర, ఎప్పుడైనా ఏ క్షణంలో అయినా ఆవిడ కనుక బుద్ధి పుట్టిందంటే వెళ్ళిపోవచ్చు నీ దగ్గర నుంచి. సాచేదవగతా లక్ష్మీ సంచితార్థోపి నశ్యతి అన్నాడు వీడు. సంచితార్థోపి నశ్యతి, దాచింది కూడా పోతున్నాడు అంతే. పోయే రోజంటూ వస్తే దాచింది కూడా పోతుంది. ఏమిటి వీడు ఆపుతాడంటే, వీడేం ఆపగలడా? ఏమండి ఆ దేవిని ఏమైనా కట్టేయగలవా? లక్ష్మీదేవిని నుంచుంటే డబ్బు ఇవ్వదండి, కూర్చుంటే డబ్బు ఇస్తుంది. కొంతమందికి దుఃఖమాలనుమానాలు మహాప్రభు, లక్ష్మీదేవి పట్టం కూర్చుంటే కానీ డబ్బు పడదట, ఆవిడ నుంచుంద పట్టాలా అని కొంతమందికి అనుమానం మహాప్రభు. ఇలా రకరకములైనటువంటి అనుమానాలు ఉన్నారండి. అటువంటి దౌర్భాగ్యమైనటువంటి దుస్థితి ఈ మానవ జాతికే ఉందండి. ఏదో లేదు మహాప్రభు, మన జాతి ఏదో గొప్పదనుకుంటారేమో. ఆ జ్ఞానం ఉంటేనే గొప్పది. ఆ జ్ఞానం కనుక కాస్త తగ్గిపోయిందో ఇక అన్నింటల్లోనూ దీనికి కూడా ఒక మృగం కింద వీడు కూడా సంచరిస్తున్నాడు, తింటున్నాడు, తిరుగుతున్నాడు. ఏమండి వీడైనా గొప్ప ఏమైనా చేశాడా? పరమార్థం ఏమైనా చేశాడా? సమాజానికి ఏమన్నా హితవు చేశావా? ఏం చేశాడండి వీడు? వీడు కూడా సమస్తమైన పశుపక్ష్యాది మృగములన్నీ తింటున్నాయి. పెద్ద నువ్వే తినాలా? పశుపక్ష్యాది మృగములు తింటున్నాయి. అవి కూడా హాయిగా బాల్య యౌవన కౌమార వార్ధక్యావస్థలు అనుభవిస్తూనే ఉన్నాయి. నువ్వు అంతే, విశేషమేం లేదు. ఆ కారణం చేత పరమాత్మ వెంటనే వీడు కూడా అన్నాడు, ఒరే నీకు కూడా నీ సహాయం కూడా కోరి వచ్చాను రా అన్నాడు. ఏమిటా సహాయం మావయ్య? నీ వంటి వాడు సహాయం అడిగితే తప్పనిసరిగా చేస్తాను, కానీ ఆ సహాయం ఏమిటో కొంచెం చెబితే కాస్త నేను వింటానన్నాడు. అనగానే అప్పుడు అన్నాడు, రే నువ్వు మాత్రం చక్కగా బంగారు లేడి వలె తయారై సమస్తమైనటువంటి విద్యల్లో గొప్పవాడివి, అందులో మహత్తమైనటువంటి మాయా విద్యలో ఇంకా గొప్పవాడివి గనక నువ్వు మాత్రం నీ ప్రతిజ్ఞ, నీ విశేషాన్ని చూపించవలే. ఇప్పుడు ఒక పర్యాయం నువ్వు ప్రతిజ్ఞ చేసి మరీ బయలుదేరాలరా, ఏమైనా సరే నా కోసమని ఏదైనా చేస్తాను అనే ప్రతిజ్ఞతో బయలుదేరవలే. నువ్వు మాత్రం బయలుదేరి బంగారు లేడి రూపాన్ని ధరించి చక్కగా వెండి ఆ మచ్చలుగా ఉన్నట్టుగా చూసిన వారికి ఆకర్షణగా ఉండేట్లుగా అలా రామచంద్రమూర్తి యొక్క ఆశ్రమ ప్రాంతం సంచరించాలి. ఆ ఆశ్రమ ప్రాంతం సంచరించినప్పుడు ఆ సీతకు కుతూహలం కలగాలి నీ మీద. అల్లా గొప్పగా ఉండాలి నువ్వు. ఆవిడని చూడగానే కుతూహలం ఆవిడ కలగాలి. ఈ లీడంత బాగుందిరా అనేటువంటి కోరిక కలగాలి. ఆ ప్రత్యేకమైనటువంటి కోరికతో రామచంద్రమూర్తిని మాత్రం వెళ్ళి తీసుకురా అని ఆజ్ఞాపిస్తుంది ఆవిడ. ఆ మహాతల్లి కోరుకుంటారు. ఆ కోరుకున్న తర్వాత రాముడే బయలుదేరుతాడు. నువ్వు అలా ముందుకెళ్ళిపో, నీకెందుకు అలా ముందుకెళ్ళిపో. ఆ ముందుకెళ్ళిపోయిన తర్వాత అలా వెళ్ళిన తర్వాత ఒక బాణం వేస్తే ఆ రామ లక్ష్మణేత్యేవో, రామ లక్ష్మణ అని రామచంద్రమూర్తి గొంతుతో సమానమైన కేకవే. నువ్వన్నీ నీకు అనిలుసుగా మారీచుడు కనుక మహామాయావి కనుక రాముడు కంఠ ఎలా ఉంటుందో అలా రామ లక్ష్మణ సీతా లక్ష్మణ అని ఓ కేకవే. దాంతో పాపం సీతామాత లక్ష్మణస్వామిని పంపిస్తుంది. ఆ లక్ష్మణస్వామి కూడా రామదర్శనం కోసమే ఆయన కూడా వెళ్ళిపోతే అప్పుడు నేను అపహరిస్తానన్నాడు. అప్పుడు నేను అపహరించుకొచ్చేస్తాను రాసేదనన్నాడు. చాలా బాగుంది, గొప్ప మహామేధావి. నీ తెలివితేటలు నీ ఆలోచనలోనే కనిపిస్తున్నాయన్నాడు వీడు. నీ ఆలోచనలోనే కనిపిస్తున్నాయని తెలియదంటే వాళ్ళిద్దరూ ఉంటే నేనేం చేయలేను రా అని చెప్పడం. వాళ్ళిద్దరూ బయటికి వెళ్ళిపోతే అప్పుడు తీసుకొస్తావా? ఓహో ఏమి ఆలోచన, ఏమి పరాక్రమం, ఏమి శౌర్యం, నీకు 10 తలకాయలు, నువ్వు గౌరవం. ఏం మావయ్యా, నేను మాత్రం ఏదో ఆయన బాణం వేస్తే ఆ సీత రామ లక్ష్మణాన్ని కేకేయాల.
అసలు ఆయన చూస్తేనే ప్రాణం పోతున్నా నాకు. ఇంచేత రత్నం వా రథం వాపి, ఎవరైనా రత్నం అని రాసినా రథం అని రాసినా రా అనే అక్షరంతో ఏ మాట ప్రారంభించినా మా అంటారని భయం వేస్తుంది నాకు. రా అనగానే మా అంటారేమో. ఆ రాముని జ్ఞాపకం వస్తున్నాడు. ఆనాడు రాముడు నాకు జ్ఞాపకం వస్తూనే ఉన్నాడు. కేవలం ఈ వనమంతా కూడా రామవిధం మన్యే, ఇదంతా రామమయంరా మావయ్య, ఇదంతా రామమయం. చూసుకో, ఈ వనంలో ఎక్కడ చూసినా రాముడే కనిపిస్తున్నాడే అంటే వాడి తపస్సు ఆ స్థితికి చేరిపోయింది. అందువల్ల నాకు రామచంద్రమూర్తి బాణం వేయక్కల్లా రాముడిని చూడగానే నా ప్రాణం వదిలేస్తాను. కానీ ఆ లక్ష్మణస్వామి రాముడు ఇద్దరు అలా దూరంగా అయిపోతే అప్పుడు మాత్రమే నువ్వు ఆశ్రమాల నుంచి సీతను అపహరిస్తానని చెబుతున్నావే. ఓహో, నీ యొక్క ధైర్యం, నీ పరాక్రమం, నీ యొక్క విశేషం చాలా బాగుంది మామయ్య, చాలా గొప్ప విశేషాలు చెబుతున్నావే, చాలా ధైర్యవస్తుడి, సందేహం లేదన్నాడు. ఒరే, అంతకన్నా ఉపాయం ఏమిట్రా? ఉపాయం లేదు కదరా అన్నాడు. అంతకన్నా ఉపాయం కాదు, ఏ రకమైనటువంటి ఉపాయం కూడా రామచంద్రమూర్తి యొక్క భార్య అయినటువంటి సీతను అపహరించడానికి కానీ లేక రాముణ్ణి జయించేయడానికి కానీ నీకు ఏ విధమైన ఉపాయాలు లేవు. ఎందుకనో తెలుసా? ఆనాడు నేను ఆ రామచంద్రమూర్తి యొక్క మాట రామచంద్రమూర్తి యొక్క దర్శనం కాగానే నా ప్రాణం పోయినా నువ్వు మాత్రం ఎక్కడ దాక్కున్నా ఏ లోకంలో దాక్కున్నా నీకు కూడా మరణం తప్పదు. ఆ కారణం చేత నేను చచ్చిపోతాను నువ్వు అనుకుంటున్నావు. నేను చచ్చిపోయినది రావణ్ చూస్తేనే వదిలేస్తా ప్రాణం. ఆ మహానుభావుని యొక్క దృష్టి పెడితేనే చాలు నా ప్రాణం పోతుంది. కానీ నా ప్రాణం పోయినది నీ ప్రాణం కూడా మాత్రం శాశ్వతం కాదు. నువ్వేదో తీసుకెళ్ళి ఏదో ఇచ్చేస్తాను సుఖపడతాను లేకపోతే అలా చేస్తాను అని ఇంకేమైనా కోరికలు ఉన్నాయేమో తప్ప నీకు వల్ల మాత్రం ఏమీ కాదన్నాడంతే. ఎందుకని నువ్వు మాత్రం ఏమీ చేయలేవు. ఆ రామలక్ష్మణుల జోలికి మాత్రం నువ్వు ఎప్పుడో కూడా పోలేవు, సందేహం లేదు. ఆ కారణం చేత ఏమైనా సరే ఈ ప్రయత్నం మాత్రం మానేసే మావయ్య, నా మాట విన్నాడు. రత్నమైన అర్థం వాపి, రత్నమైన అర్థమైనా ఏం ప్రారంభం చేసినా ఎవడు ఏమంటాడో నాకు కూడా భయం వేస్తోంది కనుక ఏమైనా సరే నీవు మాత్రం ఆ రామచంద్రమూర్తి యొక్క దర్శనానికి నేను వెళ్ళలేను. వెళ్ళానా ఇక నా పని ఆఖరే. ఎందుకు వచ్చింది ఈ దుఃఖమాల ఆలోచన? ఈ ఎవడో దుఃఖమాల ఆలోచన చెప్పాడు నీకు పాపం. ఆ శూర్పణఖ ఆ స్త్రీ కనుక ఆవిడ కూడా ఏదో పాపం బాగా పురిక్కించి పంపించి ఉంటుందన్నాడు. ఒరే కాదులేరా, ఇక్కడ ఓ చిన్న ధర్మం ఉందిరా అన్నాడు వాడు. రావణాసుడు ఒక ధర్మం ఉందిరా ఇక్కడ అన్నాడు. ఏమిటో తెలుసా ధర్మం? నీ వంటి మహానుభావులు చేసేటువంటి పని మాత్రం సార్థక్యంగా జరిగి తీరుతుంది అనేటువంటి ఒక ధర్మం ఉంది. ఎంచేత కేవలం మాత్రం నీవు నిష్కపటంగా ఆ ప్రయత్నమే కనుక చేశావో ఆ ప్రయత్నం మాత్రం సాధించి తీరుతాను నేను, సందేహం లేదు. సాధ్యమవుతుంది. ఈ కార్యక్రమం అంతా కూడా నేను చెప్పినటువంటి ఉపాయం సాధ్యమే అవుతుంది, సందేహం లేదు. సాధ్యమైన తర్వాత ఎప్పుడో ఒకప్పుడు ఎవరినో ఒకరిని ఎలాగో పెట్టుకుని అడ్డం పెట్టుకుని కాలం గడిపేస్తాను. ఆ కాలం గడపడంలో అటువంటి జానకే గనక ఉంటే ఇక నా యొక్క జీవితం చెప్పేవా అన్నాడు. కాదు, నీ జీవితం నాశనం అయిపోతుంది మామయ్య అన్నాడు. ఏ క్షణానికి లంకకి ఆ జానకే కనుక అడుగు పెడుతుందో కాలరాత్రీజితాం విద్ధి సర్వరంగా వినాశిని. కేవలం సీత అనుకుంటున్నావే, ఆ సీతే గనక లంకలో అడుగు పెడితే కాలరాత్రీజితాం విద్ధి సర్వలంకా వినాశిని. లంకా సామ్రాజ్యం యావత్తు కూడా నశించిపోవడానికి ఆవిడ కాలరాత్రి, సందేహం లేదు. నీ లంకా సామ్రాజ్యము, నీ యొక్క భృత్యులు, మిత్రులు, సోదరులు, భార్యలు అందరూ నాశనమైపోతారు. అటువంటి లంక యావత్తు కూడా నాశనం చేయడానికి నీకు దుర్బుద్ధి, దౌర్భాగ్యమైనటువంటి ఈ ఆలోచన ఎందుకు వచ్చింది మావయ్య అన్నాడు. ఒరే, కేవలం మనం ఏం జరుగుతుందో ఇప్పుడే ఊహించుకుని దానికోసం ఏదో ఎవరో ఒకటి అనుకుని అనుకున్నదే జరుగుతుందనుకుని దానికోసం మానేసి భయపడి అది మాత్రం ధర్మం కాదురా. ఎందుకో తెలుసా? అదే జరగాలనే కోరికే ఉందిరా అన్నాడు. పోన్లే, అదే జరగాలనే కోరిక కాదు కానీ పోనీ ఏం జరుగుతుందో నువ్వేమన్నా చెప్పగలవా? ఏం జరుగుతుందో పోనీ నువ్వేమన్నా చెప్పగలవా అన్నాడు. ఏం జరుగుతుందో నేను చెప్పలేను అన్నాడు వీడు. రావణాసుడు నేను ఏం జరుగుతుందో చెప్పలేను, తీసుకురావడం మాత్రం ఆ సీతను మాత్రం తీసుకొస్తా, సందేహం లేదన్నాడు. అలాగే సందేహం లేదు, నీకు తీసుకొస్తావు. ఆ తర్వాత ఏం జరుగుతుంది అది కూడా ఆలోచించాలి కదా. పోన్లే, నీకు ఆలోచన తట్టకపోతే మహానుభావులు ఉన్నారే, ఆ ఇతరమైనటువంటి పెద్దలంతా ఉన్నారు కనుక ఆ పెద్దలందరినీ కూర్చోబెట్టుకుని ఒకసారి ఆలోచన చేసుకుని మరి అప్పుడు నేను బయలుదేరుతాను. అప్పుడు ఆ ఉపాయం ఏమిటో ఆలోచిద్దాం. అనంతరం ముందు ఏ పని బాగుంటుందో అప్పుడు ఆలోచించుకో. నీ బుద్ధికి తోచట్లేదు కదా, నీ బుద్ధికి తోచడంలా, నీ బుద్ధికి నిర్ణయం లేదు. ఆ నిర్ణయం లేదు కనుక ఎలాగో అలా నిర్ణయం తీసుకోవడానికి కొంచెం పెద్దలుంటారు కనుక ఆత్మబుద్ధి సుఖం చేయమా గురుబుద్ధిర్ విశేషత ఆ పరబుద్ధిర్ వినాశాయ స్త్రీబుద్ధి ప్రళయాంతక.
ఆ కారణం చేత ఆత్మబుద్ధి సుఖం చేయవా, నీకు తోచడం లేదు. ఆత్మబుద్ధి ఎప్పుడూ కూడా సౌఖ్యాన్ని ఆనందాన్ని కలిగిస్తుంది. గురుబుద్ధి విశేషత, గురువు గారి బుద్ధి మాత్రం విశేషంగా ధర్మమునే జ్ఞాపకం చేస్తారు కనుక ఆనందం కలిగేటువంటి అవకాశాలు ఉంటాయి. పరబుద్ధిని వినాశాయ, దుఃఖమాన పరాయివాడి మాటే నమ్ముకుని బతికితే వీడు నాశనమైపోతాడు. స్త్రీ బుద్ధి ప్రళయాంతక, బో దానికంత లైసెన్స్ ఇచ్చారు మహాప్రభు. దానికి తెలియించలేండి. ఇక తెలియచ్చే దానికి ఇబ్బంది వస్తుంది కనుక స్త్రీ బుద్ధి ప్రళయాంతక ధర్మశాస్త్రం చెప్పారు అప్పుడే. ఆ కారణం చేత కేవలం నీకు తోచలేదు కనుక ఈ మహానుభావులంతా ఎంతమంది ఉన్నారు కనుక, పెద్దలంతా చాలామంది ఉన్నారు లంకా సామ్రాజ్యంలో. ఆ పెద్దల్ని కూర్చోబెట్టుకుని నేను చెప్పిన దానిలో పరమార్థం ఉందో లేక అబద్ధమే ఉందో, నిన్ను స్తోత్రం చేస్తున్నానో నిన్ను భయపెడుతున్నానో ఆ విషయం ఒక్కసారి తెలుసుకో మావయ్య, తెలుసుకో. ప్రతి విషయాన్ని కూడా తెలుసుకోవడం నేర్చుకో. మరి కేవలం శూర్పణఖలది కాదు. శూర్పణఖ ఏమంటోంది, నీ వల్ల ఏమీ కాదు, నీ వాళ్ళు ఎవరూ పనిచేయడం లేదు, ఆ కారణం చేత నువ్వు ఇలా కూర్చున్నావు ఇక్కడ అని పాపం చెప్పింది కదా. ఆ కారణం నీ వాళ్ళు ఎవరు కూడా పనిచేయడం లేదు. నీ వాళ్ళు పని చేయాలంటే వాళ్ళ చేత పని చేయించుకోవాలి. నువ్వు నీ వాళ్ళు పని చేయాలంటే వాళ్ళకి కొంచెం పని చెప్పాలి. ఆ బద్దలందరూ కూర్చోబెట్టుకుని వాళ్ళకి ఎవరికి చెప్పకుండా రహస్యంగా వచ్చావే అన్నాడు. రహస్యంగా రావడానికి కారణాలున్నాయి లేరా అన్నాడు వాడు. ఇందాక నేను చెప్పేశానుగా, ఆ కారణాల వల్ల వీడికి మాత్రం ఎవరికీ చెప్పకుండానే సీతను అపహరించాలి అనే ఆలోచన వీడికి వచ్చింది. అదే ఇప్పుడు వచ్చేయరా ఒక మానవ స్త్రీ నీకు కావాలా, ఇన్నేళ్ళు వచ్చి నీకు అంటారేమో, ఎవరు ఇంత విద్యావంతులైండి ఒక మానవ స్త్రీ కోసమని వచ్చావా, ఇంత పని చేశావా అని ఎవరైనా అంటారు. మరొక ధర్మం ఎందుకో తెలుసా, కేవలం ఆ పురుషుణ్ణి మాత్రమే అలా దూరంగా పంపించి ఆయనకేదో ఉపాయం చూపించి దానికి మారీచుణ్ణి సహాయపెట్టి మొత్తం రాముణ్ణి అలా దూరంగా చేసుకుని అప్పుడు మాత్రమే భరించుకొచ్చావా? పోనీ నువ్వు జయించిన వారు కాదు, నిన్ను ప్రేమించిన వాడు అంతకన్నా కాదు, నీ యొక్క కోరికని సమ్మతించిన వాళ్ళు కారు. సమ్మతించినప్పుడు ఎవరు నువ్వు చూసేది మరి దొంగతనంగా చూడడమే కదా. చిచి దుఃఖమాన దొంగ బుద్ధి ఎందుకురా నీకు, ప్రభువు ఏమిటి నీకా దొంగ బుద్ధి అని అంటారేమో. పెద్దలతో మరి మాట్లాడితే పెద్దలు వెంటనే దానిలో ఉన్నటువంటి తప్పు పట్టుకుంటారు వాళ్ళు, ఆ తప్పునే ఎంచుతారు కనుక ఆ మాట అంటారేమో. నీ యొక్క పరాక్రమం ఏమైపోయిందిరా, యుద్ధం చేసి జయించాలి తప్ప చాటుగా తీసుకోవడం ఏమిట్రా అంటాడేమో ఇంకో ఆయన. మరి అటు విద్యగీ తక్కువ వస్తోంది, విద్యగీ చేటు వస్తోంది, ఆత్మబుద్ధి నా బుద్ధి మాత్రం ఏమీ పనిచేయడం లేదు అని అంటున్నావా మావయ్య? చెప్పుపోని ఇప్పుడు ఇవన్నీ కూడా కారణాలు కదా. ఇవన్నీ కారణాలైనప్పుడు మరి ఏ కారణాన్ని ఆధారంగా చేసుకుని కేవలం నీవు ఇప్పుడు సీతను అపహరించడానికి తగినటువంటి ఏర్పాట్లు చేస్తున్నావో చెప్పాలి. అరే నేను చెప్పేదే యథార్థం, తగిన విషయాలు మిగతావన్నీ అనవసరం. ఇక మిగతా విషయాలు తీసేసేయి, ఎన్ని విషయాలున్నా సరే ఎక్కర్లేదు, ఎన్ని ఆలోచనలున్నా మనకేమక్కర్లేదు. కానీ కేవలం మాత్రం సీతనే తీసుకురావాలి. నువ్వు పెడతావా వెళ్ళవా అని అడుగుతుంది. నువ్వు పెడతావా వెళ్ళవా? ఆ కారణం నువ్వు పెడతావా అంటే వెళ్ళాలి, వెళ్ళి తీరిపోతే ఇప్పుడు చంపేస్తాను నేను అన్నాడు. ఓహో పోన్లే ఇంత చంపేస్తాను అమ్మానాడని ఆ మాట, ఇక్కడే చంపేస్తాను నేను అన్నాడు. నువ్వు వెళ్ళకపోతే చంపేస్తానన్నాడు. దుఃఖమాన దౌర్భాగ్యమైనటువంటి మాట, ఎంత మాట మాట్లాడేవు మామయ్య, చాలా ప్రయోజకుడివి, చాలా బ్రహ్మశాస్త్రమైనటువంటి మహానుభావుడివి, నువ్వు ఆ మాట అంటావా? దుఃఖమాల చావు నాకు ఎప్పుడైనా వస్తుంది, నాకు చావంటే భయం లేదు, అయినా నీ చేతిలో చావడం కన్నా రాముడి చేతిలో తప్ప నాకు మోక్షమైనా వస్తుంది, నాకు మోక్షమైనా వస్తుంది, అంతేగాని కేవలం నీ చేతిలో వస్తే ఏమవుతుంది దౌర్భాగ్యమైనటువంటి చావు. అందుకోసం నీ చేతిలో మాత్రం నేను చాలా, ఏమైనా సరే నువ్వు తప్పనిసరి అంటే మాత్రం ఇక నేను బయలుదేరుతానన్నాడు. కాదురా తప్పనిసరేరా బయలుదేరి వస్తుంది అన్నాడు. ఇంకో మాట చెబుతున్నాను పోని, ఇప్పుడైనా కాస్త జ్ఞానం వస్తుందేమో నీకని, ఆఖరి క్షణం వరకు చెప్పాలి కనుక నేను ఇంకో మాట చెబుతున్నాను పోనీ విను మామయ్య అన్నాడు. ఏమిటో తెలుసా, రామచంద్రమూర్తి ఎవడు 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 అంటున్నావే, ఆ రాముడు సర్వాంతర్యామైనటువంటి పరమాత్మ. నేను ఇప్పుడు చెబుతున్నాను, ఆనాడు చూసినటువంటి రూపాన్ని ఆనాడు విశ్వామిత్ర మహర్షి కూడా రాముని యొక్క రూపమునకు భయపడి ఆ మహానుభావుడు కేవలం రావాలని కోరుకుని కేవలం రాముణ్ణి అలా తీసుకొచ్చాడు తెలుసా. ఆనాడు సుబాహుమారీజులు అని చెప్పి సుబాహుకి నాకు కలిపి వాళ్ళిద్దరూ నాకు శత్రువులు, ఆ కారణం మహాప్రభు నువ్వే రావాలి అన్నాడు నన్ను. రాముడి వెంట నేను ఎందుకు వెళ్ళానో తెలియదు, కానీ నా దశరథ మహారాజు గారు కూడా పంపించేశాడు రామచంద్రమూర్తిని. ఆ రాముడు ఏదో సామాన్యులనుకుని అవేళ మేఘోదయం కావించి రక్తవర్షం కురిపించడం ప్రారంభం చేశాను. దాంతో ఒక్క బాణం వేయగానే ఇలా కుట్టుకొచ్చేశాను. ఇంకోడు అసలు ఎక్కడ వాడు అక్కడ లేకుండా పోయినవాడు. చూశావా ఎంత పరాక్రమం గలవాడో, సర్వాంతర్యామిగా పరమాత్మ అయినటువంటి రాముణ్ణి గురించి మాట్లాడుతున్నవా నువ్వు? రాముణ్ణి గురించి మాట్లాడే అధికారం మాత్రం ఎవరికీ లేదు. మనం కూడా ఎవరం కూడా మనం మాట్లాడలేము. ఏమైనా సరే రాముడు మహాపరాక్రమశాలి, సందేహం లేదు. మహాపరాక్రమశాలి, సమస్తమైనటువంటి ధర్మంలో కూడా తెలిసినవాడు కనుక
అటువంటి వాడిని మాత్రం మనం ఎప్పుడూ కూడా జయించడానికి ప్రయత్నం చేయకూడదు. ఆయనతో యుద్ధం మాత్రం పెట్టుకోకూడదు. అంతేకాదు సుమా, సత్యపరాక్రమ రామచంద్రమూర్తి ఎవరో తెలుసా? సత్యపరాక్రమం గలవాడు. ఏదైనా దానిలో యథార్థం అంటూ ఉంటేనే ఆయన పరాక్రమం చూపిస్తాడు. మన వాళ్ళు తప్పుడు పని చేశారు, వెళ్ళి కరదూషణ త్రిశాదులు ఏం ఊరుకున్నారా? ఏదో తప్పుడు పని చేసి ఉంటారు వీళ్ళు. అందుకోసమని వాళ్ళ సైన్యమును వాళ్ళని కూడా సంహరించారు రామచంద్రమూర్తి. ఊరికే సంహరించలేదు, ఊరికే ఆయన యుద్ధం చేయడు. ఏ కారణం లేకుండా, ఏదో రకమైనటువంటి కారణం లేకుండా, కారణం చూపించకుండా ఎవరితోనూ కూడా యుద్ధం చేయడు, ఎవరిని సంహరించడు. ఈ పాపాన్ని మాత్రం ఆయన ఏం మూట కట్టుకోడు. తెలుసా నీకు? కేవలం వచ్చిన వాళ్ళంతా అందరినీ సంహరిస్తుంటాడా? ఎదరబడ్డ వాళ్ళ జరిగేదే అది ఇప్పుడు కూడా చేయడు. రామ సత్యపరాక్రమ. సత్యం అనే దానికే పరాక్రమం కలవాడు. కానీ కేవలం పరాక్రమం అంటే శక్తి సామర్థ్యములే మాత్రమే చూపిస్తూ, తనకి బలం ఉంది కనుక, శక్తి ఉంది కనుక, ఇతరమైనటువంటి ఆయుధ బలం ఉంది కనుక ఎందుకోసమని మాత్రం ఎవరిని కూడా సంహరించడు రాముడు. నీకేం తెలుసు రామచంద్రమూర్తి యొక్క శక్తి సామర్థ్యములు? నీకేం తెలుసు మామయ్య? రామచంద్రమూర్తి మాత్రం అటువంటి వాడు కాడు. అందుకనే నువ్వు కూడా ఇప్పటికీ జడుస్తూనే ఉన్నావు. చెప్పమంటావా? యథార్థం చెప్పనా? నేను యథార్థం, రాముడి యొక్క యథార్థం నేను చెబుతున్నాను. ఇక నీ యథార్థం కూడా చెప్పనా? నీకు మాత్రం రాముడంటే భయం లోపలే ఉంది. ఇప్పుడు కూడా నీకు రాముడంటే లోపల భయం ఉంది. అలాగే లక్ష్మణస్వామి అంటే ఇంకా కొంచెం భయం ఉంది. ఈ భయం పోవాలి అనుకుంటే వాళ్ళు దూరంగా ఉంటే, ఆశ్రమం దుదయోశూన్యం, వారిద్దరూ లేకుండా చేస్తేనే, అబ్బా ఆ సమయం దొరికితేనే సీతను తీసుకొస్తానంటున్నావే. ఆ సమయంలో కనుక ఇద్దరిలో ఏ ఒక్కరున్నా నీ వల్ల కాదు. నీ మాటలోనే ఉంది, నీ ఉపాయంలోనే ఉంది, నీ ఆలోచనలోనే ఉంది. దానిలో యథార్థం ఏమిటో ఇప్పుడే తెలుస్తోందిగా మాయా. ఈ యథార్థం ఎప్పుడూ ఇలాగే తెలుస్తోంది కనుక ఏమైనా సరే నువ్వు మాత్రం వాళ్ళని ఏమీ చేయలేవు. నీ జీవితంలో ఏమీ చేయలేవు. కానీ ఇప్పుడు మాత్రం కేవలం ఎందుకైనా అంటే ఏదో పరాక్రమంతో, ఇతరమైనటువంటి కారణాల వల్ల నేనంతటి వాణ్ణి, ఇంతటి వాణ్ణి, నేను ఎందుకు చేయలేను అని మాత్రమే అనుకుంటున్నావు తప్ప ఆ కారణం మాత్రం ఎప్పుడూ కూడా నువ్వు మాత్రం బయలుదేరకు. నా మాట విను. సీతాపహరణం మాత్రం నీకు అనవసరం. అయినా ఇంతమంది భార్యలుంటే, రకరకమైన భార్యలుంటే ఒక మానవ స్త్రీతో నీకేం పని అన్నాడు? ఒక మానవ స్త్రీతో నీకేం పని అన్నాడు? అలాగా కేవలం రాముణ్ణి వశం చేసుకోవడానికి తప్ప ఈ మానవ స్త్రీతో నాకు మాత్రం ఏముందిరా అన్నాడు. వీడు చెప్పేశాడు. ఇక్కడ యథార్థం చెప్పాడు. రావణాసుడు సీతను అపహరించుకెళ్ళాడు, అలా చేశాడు, ఇలా చేశాడు, అనంతరమందును ఇలా మాట్లాడాడు, అలా మాట్లాడాడు అంటూ ఓహో సుందరకాండలో చెప్తారే, దానికి కూడా పరమార్థం ఉందండి వెనకాతల. సీతామాతను ఏ భావనతో తీసుకెళ్ళాడో రావణాసుడు ఆ యథార్థం సుందరకాండలో బయటపడుతున్నది. అంటే ఏ భావనతో అంటే కేవలం దానికోసం దీనికోసం వెళ్ళాడు, కామేచ్ఛతో వెళ్ళాడు అంటూ ఉంటారే. కామేచ్ఛతో మాత్రం సీతను ఎప్పుడూ కూడా రావణాసుడు చూడలేదు. నేను చెప్తాగా మీకు ఎందుకు? ఇక మిగతా అర్థంలోనే సుందరకాండలో చెప్తా. కానీ వాడు మాత్రం కామేచ్ఛతో చూచినట్లు కానీ, వాడు కామం కోసమే తీసుకొచ్చినట్లు కానీ ఎక్కడా వాల్మీకి మనకి అపశబ్దం, అటువంటి అపశృతులు ఎక్కడా రానివ్వలేదు సుమా. భవమైథిలి భార్యామే మోహమేవం విసర్జయ. అలాగే శ్లోకాలు చదువుకుంటూ వచ్చి ఆ శ్లోకం చదివేటప్పటికల్లా ఒక మహానుభావుడు పెద్దాపురంలో లేచి ముందుగా కూర్చున్నాడే, ఇప్పుడు చెప్పండి శాస్త్రి గారు, మరి ఆ శ్లోకానికి అర్థం చెప్పండి. రావణాసుడు గొప్పవాడని చెబుతున్నారుగా మీరు అన్నారు. భవమైథిలి భార్యామే అన్నాడు రావణాసుడు. మైథిలి నాకు భార్యవు కావలసిందే అన్నాడు. మరి చెప్పండి, ఎప్పుడైనా మహాజ్ఞాన రావణాసుడు అలా మాట్లాడా? అంత పూర్వ శ్లోకంలో, ఈ తోతమైన శ్లోకాల్లో అలా వరుసని చెప్పుకొస్తున్నాను. రావణాసుడు యొక్క గొప్పతనాన్ని వర్ణిస్తూ అలా వాడి యొక్క బుద్ధి మాత్రం చాలా కరెక్ట్గా పెట్టుకున్నాడు సుమావాడు అని చెప్పుకొస్తున్నాను. భవమైథిలి భార్యామే మోహమేవం విసర్జయ. మైథిలి మే భార్యా భవ, నువ్వు నాకు భార్యవు కావలసింది. మోహమేవం విసర్జయ. ఏదో రాముడు వస్తాడు, ఏదో రక్షిస్తాడు అనుకుంటున్నావేమో. నేను ఇన్ని మాటలు మాట్లాడుతుంటే ఏవి మాట్లాడకుండా అలా కూర్చున్నావు నువ్వు. ఆ వ్యామోహాన్ని వదిలేయి అన్నాడు. ఇప్పుడు చెప్పవయా అన్నాడు. చిత్తం మీకు సంస్కృతం వచ్చి ఉండదండి, శ్లోకమే వచ్చింది తప్ప సంస్కృతం రాదేమో అన్నాను. ఏమిటా అలా అన్నావు అన్నాడు. భవమైథిలి భార్యామే మోహమేవం విసర్జయ. దానికి అర్థం వేరు. భవమైథిలి భార్యామే మోహమేవం విసర్జయ అర్థం వేరు. ఆ మే ఇందులో కలిపితే అర్థం ఎలా వస్తుంది మహాప్రభు? భవమైథిలి భార్యామే అంటే అర్థం వేరు, అక్కడ ఆగిపోతే అర్థం వేరు. అందుకనే సంస్కృత శ్లోకాలు బాగా పండితుడు చదువుతుంటే మనకు అర్థమైనట్టే అనిపిస్తుంది, మీకు ఆనందం కలిగిస్తుంది. ఎందుకని వాడు కరెక్ట్గా ఎక్కడ ఆపాలో వాడు తెలుసు. ఆపే విషయం ఎక్కడ ఆపాలి, ఏ శ్లోకాన్ని ఎక్కడ ఆపాలి, ఆయకంతా ఆపితే సరిపోతుంది. వాడికి వచ్చు కనుక సరిగ్గా అక్కడే ఆపుతాడు కనుక మనకు కూడా అర్థమైపోయినట్టుగా శ్రోతలకి ఆనందం కలుగుతుంది మహాప్రభు. నేను చెప్పాను సూర్యాపేటలో ఆ శెట్టి గారు పాపం ఆయన సుందరకాండ పారాయణ చేస్తాడు కనుక
నేను అలా శ్లోకాలు అందుకుంటే తో రావణ నీతాయా సీతాయా శత్రుకర్షణ అని ప్రారంభం చేసేవాడికి చేతులు ఇలా పెట్టేశాడండి. పురాణం చెప్పినంతసేపు 2 గంటలు ఇలాగే కూర్చున్నాడు ఆనందంగా. వాళ్ళకంత ఆనందం అండి. అంతేనండి, మనం చదువుతున్నావురా, మనకి ఆ చదివేటువంటి విధానం అర్థం కాలేదే అని పాపం ఆయనకి బాధ. ఆ విధానం అర్థం కాలే మనకు. మనం చదువుతున్నాం, సుందరకాండ పారాయణ అందరూ చేస్తూనే ఉన్నాం, కానీ దానికి విధానం తెలియాలి. ఆ విధానం తెలిస్తే ఉన్నటువంటి ఆనందం వేరు. భవమైథలి భార్యామే అన్నాడు కదా, మే భార్యా భవ ఏవం మోహం విసర్జయ. అమ్మా, కేవలం నాకు పరస్త్రీలను చూసినప్పుడు వాళ్లే నా భార్యలైతే బాగుండును అని ఒక భావన నాకు కూడా ఉంది. భవమైథిలి భార్యామే మోహమేవం విసర్జయ. అటువంటి వ్యామోహం మాత్రం నాకు పుట్టకుండా చేయమ్మా అన్నాడు. ఇప్పుడు చెప్పండి అర్థం. మరి రావణాసుడు హృదయంతో పరమార్థం ఉందా లేదా? పరమార్థం కూడా ఉంది. కేవలం బయట అర్థమే కాదు, లోపల పరమార్థం ఉంది. ఆ పరమార్థాన్ని నిన్ను చూసిన తర్వాత యక్ష కిందర కింపురుష సిద్ధ సాధ్యాదులు ఎవరూ కూడా నిన్ను విడిచిపెట్టి వెళ్ళలేరు అన్నాడు. అది బాహ్యార్థం. అంతరార్థం తెలుసా? నువ్వు లక్ష్మీదేవి కనుక ఎంతమంది చూసిన వాళ్ళంతా నిన్ను సేవించుకోవడం తప్ప నీకు మాత్రం ఎవరూ కూడా అపశృతిగా అపక్షాతిగా తిరిగి మాట్లాడేటువంటి అవకాశం ఎవరికీ లేదు. అది అంతరార్థం. అలా ప్రతిదానికి అంతరార్థం చెప్పాలి. పరమార్థం ఏమిటో వాడి బయటికి మాత్రం అలా కోపంగా కేవలం నీచంగా మాట్లాడినట్టుగానే నటిస్తాడు. బయటికి మాత్రం అదే అర్థం, అంతరార్థం మళ్ళీ వేరు. అంతరార్థం మళ్ళీ వేరుగా కనిపిస్తుంది. అంతరార్థం విడిగా కనిపించకపోతే రావణాసుడంతటి మహానుభావుడు వాడు కేవలం అంత నీచంగా మాట్లాడాడు అంటే ధర్మశాస్త్రం ఒప్పుకోదు. అలా కాకుండా బాహ్యార్థంలో మాత్రం అటువంటి ఘాటుగా లేకపోతే రామచంద్రమూర్తి రాడు. అది వాడికి బాధ. రామచంద్రమూర్తి రాడు. వస్తే కానీ చావు రాదు, చస్తే కానీ మోక్షం రాదు. ఎలా వాడిపోవాలి వాడిది? చస్తే కానీ మోక్షం రాదు, రాముడు వస్తే కానీ చావు రాదు. అందుకోసం రాముడు వచ్చేటంత ఫోర్స్గా బయటికి మాత్రమే ఆవిడికి అలా చెప్తున్నప్పుడు ఆ బయట విషయాల్లో బయట బాహ్యార్థం వేరు, దాని వెనకాల అంతరార్థం వేరు. ఆ ప్రతి విషయంలోనూ కూడా 2 అర్థాలు వస్తాయి. ఇప్పుడు 2 అర్థాలు వస్తే తప్ప దానిలో పరమార్థం ఏమిటో మనకు తెలియదు. ఆ కారణం చేత మారీచుడు అన్నాడు, మామయ్య ఇటువంటి దౌర్భాగ్యమైనటువంటి దుర్బుద్ధి నీకెందుకు మామయ్య, అక్కలేనటువంటి విషయం అన్నాడు. కాదులేరా, దానికి కూడా ఓ ధర్మం ఉందిరా అన్నాడు. ఏమిటో తెలుసా ఆ ధర్మం? ఆ ధర్మం ఏమిటి? కేవలం నేను రామచంద్రమూర్తి లక్ష్మణస్వామి లేకుండా ఉన్నప్పుడు మాత్రమే తీసుకొస్తానని చెబుతున్నానుగా. అందుకు నీ సహాయం కావాలరా. నువ్వు కావాలా చాలా తక్కువ వాడివైపోయినా, విశేషమైనటువంటి ప్రజ్ఞాపాతుర్యం లేకపోయినా, కేవలం మహానుభావుడు మాత్రం మాయలో మాత్రం అఖండమైన ప్రజ్ఞ గలవాడు. నీతో సమానమైన మాయావి ఈ ప్రాంతంలో ఎవడో కూడా లేడు గనక ఆ కారణం చేత ఏమైనా సరే నీ యొక్క మాయను ప్రయోగించి అలా నువ్వు వెళ్ళరా. అలా వెళ్ళి రామచంద్రమూర్తిని కనుక అలా దూరం చేశావా, అనంతరమంది లక్ష్మణేత్యేవం ఆ రామచంద్రమూర్తి కంఠంతో సమానమైన అదే సభ్యుగా ఆ కంఠంతో కూడా ఒక్కబారే సీతా లక్ష్మణ అని కనుక కేకవేశావా, అప్పుడు అమాంతంగా లక్ష్మణస్వామిని పంపించేస్తుంది. ఇక్కడ చాలామంది ఒక ధర్మశాస్త్రం చెబుతూ ఉంటారు, మహాప్రభు ధర్మమో ధర్మమో నాకు తెలియదు. సీతామాతకు వెళ్ళేటప్పుడు రామచంద్రమూర్తి యొక్క భార్య అయిన సీతామాతకు లక్ష్మణస్వామి గీతలు పెట్టాడు అని ఎక్కడా రామాయణంలో వర్తించదని లేదండి. వాల్మీకి రామాయణంలో లేదు. ఎందుచేత వదిన గారు తల్లితో సమానం గనక అన్న భార్య తల్లితో సమానం. అటువంటి ఆవిడకి ఈ గీత దాటద్దు అని వీడు ఆంక్ష పెడతాడా? వీడు ఆంక్ష పెట్టే అధికారం వీడికి లేదు. ధర్మశాస్త్రం అక్కడ ధర్మశాస్త్రాన్ని గురించి మాట్లాడవలే. ధర్మశాస్త్రానికి ఎక్కడా కూడా లోపం లేకుండా చెప్పిందే వాల్మీకి రామాయణం. ధర్మమునకు ఎక్కడా లోపం లేదు. ధర్మాన్ని మాత్రం జాగ్రత్తగా కాపాడుకుంటూనే వచ్చాడు. ఏ పాత్ర ఎలా ఉంటుందో, నాహం జానామి కేయూరే నాహం జానామి కుండలే నూపురేత్యభిజానామి నిత్యం బాలాభివందనాత్తు. నిత్యము నమస్కరించే అలవాడు కనుక ఆ కాళీ అందులో 2 మాత్రమే మా వదిన గారు మిగతా నాలుగు అన్నాడు అంతే తప్ప ఇతరమైనటువంటి భావన దేహం కూడా చూచేటువంటి అలవాటు నాకు లేదు అని చెప్పాడే. కానీ ఆ పాత్ర యొక్క పోషణ, ఆ పాత్ర యొక్క ధర్మం ఏమిటో అక్కడ చూపించాడు మహానుభావుడు వాల్మీకి. వాల్మీకి ఏ పాత్ర యొక్క ధర్మం ఎక్కడ చూపించాలో ఇక్కడ మారీచుని యొక్క ధర్మాన్ని, అందుకనే రత్నంగా రథం వాపి రా అని ప్రారంభం చేసి రత్నం ఏమంటాడో రథం ఏమంటాడో ఏమంటాడో రా అంటే చాలు మా అంటారు. ఇప్పుడు బయలుతున్నాయా మా రా అంటే మా అంటూ 2 అక్షరం మా అనేటువంటి భావన వస్తుందేమో అని భయంగా ఉంది. సర్వం రామవిదం మన్యే, ఇదంతా కూడా రామచంద్రమూర్తి యొక్క స్వరూపం మామయ్య, నీకేం తెలుసు అన్నాడు. నీకేం తెలుసు ధర్మశాస్త్రం? ఆ కారణం చేత ఇప్పటికీ నాకు మాత్రం తెలుసా, ఆనాడు ఉన్నటువంటి ఆ రూపంలో ఉన్నటువంటి ఆ రాముడే కనిపిస్తున్నాడు. ఎంచేత ఆనాడు విశ్వామిత్రుడు కూడా మారీచుడంటే నాకు కూడా తెలిసాడు, ఆయన కూడా తెలుసా
అన్ని విద్యలు వచ్చిన ఆయనకి ఆ సమస్తమైనటువంటి విద్యలు తెలిసి వచ్చినప్పటికీ కూడా ఈ నేను కూడా అంతకన్నా గొప్ప విద్య గలవాడిని కనుక ఏ విద్యలో మోసం చేస్తానో ఆ యజ్ఞం కాస్తా పాడైపోతుందేమో, సిద్ధుడు కాకపోతాడే, నాకు సిద్ధి కలగదే అనేటువంటి భయం చేత పాపం విశ్వామిత్ర మహర్షి గారు రాముణ్ణే తెచ్చుకున్నాడు. ఎందుకో తెలుసా? అంతటి కుర్రవాడు సమస్త విద్యలతో పాటు ఈ మాయ విద్య కూడా రాముడికొచ్చు. ఆ కారణం చేత నా మాయలు ఆయన దగ్గర పనిచేయవు మావయ్య అన్నాడు వీడు. ఇంత విషయం ఎంత చెప్పిన తర్వాత ఉపాయం అంతా చెప్పిన తర్వాత నా మాయలు ఆయన దగ్గర ఏం పనిచేయవు మావయ్య, కేవలం నీ వ్యామోహం తప్ప. అంత మాత్రం చేత నేను మాత్రం ఏ మాయలు పొందినా ఏ మాయ నాటకాలు ఆడినా ఇంతకన్నా గొప్ప మహామాయావేనా. అన్ని మాయలలో సమస్త విద్యలు కూడా ఆయనకొచ్చు. సమస్తమైన విద్యలతో పాటు ఈ మాయ విద్య కూడా ఆయనకొచ్చు. ఈ మాయలో ఏముందో, నేను చేసిన దానిలో అబద్ధమే ఉందో ధర్మమే ఉందో ఏముందో ఆయన తెలుసు. మరి తెలియక ఆయన కూడా భయపడ్డాడు. విశ్వామిత్రుడి వాడు భయపడ్డాడు. భయపడి రాముడిని తెచ్చుకొచ్చాడు. పాపం నేను పంపించను అని మహారాజు గారు ఏడుస్తుంటే ఏమైనా సరే మీ అబ్బాయే కావాలన్నాడు. ఎందుకని ఆయన మహామాయావి, సమస్తమైన విద్యలో వచ్చు కనుక రాముడితో సమానమైన విద్య గలవాడు కానీ, అటువంటి సౌందర్యం గలవాడు కానీ, అటువంటి ధర్మ ప్రవృత్తి గలవాడు కానీ, సత్యే ధర్మే ప్రతిష్ఠిత. ఎన్ని ఉన్నప్పటికీ కూడా ధర్మాన్ని మాత్రం ఏ పరిస్థితిలోనూ కూడా విడిచిపెట్టడో సందేహం లేదు. ధర్మాన్ని మాత్రం విడిచిపెట్టడో. ఆ ధర్మాన్ని మనకు జాగ్రత్తగా చూడగలిగితే అది మాత్రమే తెరిస్తాను తప్ప కేవలం వారిద్దరూ లేనప్పుడు అదే సమయంలో ఏదో కాకై అమాంతంగా సీతామాత కాకేస్తుంది, అప్పుడు మాత్రమే నేను వెళ్ళి అమాంతంగా తీసుకొచ్చేస్తాను. ఏమిటో ఇది దిక్కుమాలోపాయం. ఎవడు చెప్పాడో నీ క్షేమం కోరినవాడు మాత్రం చెప్పలేదు మామయ్య. నీ క్షేమం కోరినవాడు మాత్రం నీకు ఉపాయం చెప్పలా, నీ నాశనాన్ని కోరుకున్నవాడు చెప్పాడు. ఎంచేత నీకు కూడా కాస్త ఏదో లంకా సామ్రాజ్యం, ఒక పట్టణం ఉంది, చాలామంది భార్యలు ఉన్నారు, రకరకాలైనటువంటి ఐశ్వర్యం ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి కనుక ఏదో సహించలేని వాడు, నీకు చాలా ఐశ్వర్యం ఉందే, వీడు ఎలా పాడైపోతాడా అని ఆలోచన చేసి చెప్పాడు నీకు దిక్కుమాల ఉపాయం. అంతేగాని ఈ ఉపాయం మాత్రం నీకు నచ్చింది కాదు, ధర్మశాస్త్రం ఇచ్చా మాత్రం నీకు పనికిరాదు సుమా అన్నాడు. అంతే. ధర్మశాస్త్రమే కాదు, నీవు కనుక క్షేమంగా ఉండాలంటే కూడా పనికిరాదు. సీతామాత కనుక లంకకే వచ్చిందో ఇక నీ నాశనం మొదలే. యాం సీతేత్యభిజానాసి ఏయం తిష్టతి తేవసే కాలరాత్రీతి తాం విద్ధి సర్వలంకా వినాశిని. సర్వలంకా సామ్రాజ్యం అంతా కూడా నాశనమైపోతుంది. ఇక ఆ క్షణంతోనే ప్రారంభమైపోతుంది. యదాత జానకీజైవ, ఏనాడు సీతామాత అడుగుపెట్టిందో లంకలో ఆ క్షణంచే వెంటనే వీడికి ఐశ్వర్యం అంతా కూడా మళ్ళీపోతుంది. అలాగే అనంతరమందే వీడి యొక్క చావుకి కారణమవుతుంది కనుక ఆనాడని మాత్రం ఎవరు కూడా రక్షించేవారు లేరు. మామయ్య ఇంత కష్టపడి ఇన్నిసార్లు ఎందుకు చెప్తున్నానో తెలుసా? ఎందుకు? కేవలం నువ్వు ఇప్పటికైనా ఎవరే క్షేమంగా ఉంటావని. నువ్వు క్షేమంగా ఉండాలి. నువ్వు క్షేమంగా ఉంటే ఏదో నిన్ను చూపించుకుని మేమంతా బతుకుతున్నాం. ఏదో మా వాడున్నాడు, వాడు చాలా పరాక్రమం గలవాడు, చాలా ప్రభు లంకా సామ్రాజ్యమునికే అని మేమంతా చెప్పుకుంటున్నాం. అలా మేమంతా చెప్పుకుని బతకాలి అంటే కొంచెం నువ్వేనా కాస్త క్షేమంగా ఉండాలి కదా. నీకే మోసం వస్తే ఇక ఎవరిని చూపించుకో. ఇక రాక్షజాతిలో ఎవడో కూడా లేడు, నీతో సమానమైన పరాక్రమం గలవాడు లేడు, ఒప్పుకుంటా నేను. కానీ రాముడు ముందు పనికిరాదు. అంతే, రాముడు ముందు మాత్రం నీ విద్య పనికిరాదు. అంతేగాని మామూలుగా నువ్వు రాక్షజాతిలో అఖండమైనటువంటి ప్రజ్ఞ గలవాడివి, దానికి సందేహం లేదు. అఖండమైనటువంటి శాస్త్రజ్ఞుడివి, అఖండమైన విద్యలన్నీ కూడా నీకు తెలుసు. కానీ తెలుసు కనుక నిన్ను అడ్డు పెట్టుకుని మేమంతా కూడా ఇంకా నీ తాలూకు బంధువులు, మీ వాళ్ళం అని మేము కూడా చెప్పుకునేటువంటి అవకాశం ఉంటుంది. లేకపోతే మాత్రం మాకు అవకాశం ఉండదు సుమా అన్నాడు. ఆ కారణం చేత ఇంతమంది యొక్క క్షేమాన్ని కోరుకునైనా నువ్వు మాత్రం విరమించవలసిందే. సీతను అపహరిస్తాననేటువంటి విషయం అపహరించు.